ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం నెల్లూరులో ఈ రోజున ఇది రావడం జరిగింది. రేడియోలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి నేను చేసినటువంటి ఆ విధి విధానాల గురించి 2021 సంవత్సరం నుంచి మనం ప్రారంభించి ఇప్పటి వరకు 2025 వరకు మనం ఏం చేసాం, మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు ఏ విధంగా మనం చేసామన్నది ఈరోజు ఆల్ ఇండియా రేడియోలో రావడం ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఈ అవకాశం కల్పించి మాకు ఇచ్చినటువంటి బి కావ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతాను. హర్షత్ విహారం టీం మెంబర్స్, అదేవిధంగా ఇత్తనాలు చల్లినటువంటి హర్షత్ విహార్ టీం మెంబర్స్కి, నారు పెరిగిన వాళ్ళకి అంటే సొంత ఊరు విడవలూరు వాళ్ళు, అదేవిధంగా నారు మోసిన వాళ్ళకి, నారాత వేసిన వాళ్ళకి, 2 సార్లు కాదు 3 సార్లు కలుపు తీసినటువంటి మా సొంత ఊరైన విడవలూరు ప్రజలకి, ఇలా ఎంతో మందికి రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి అందరికీ ఇది అంకితం ఇస్తున్నాను హర్షత్ విహారం టీం మెంబర్స్ తరఫున. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో హర్షత్ విహార్ ఈ ప్రకృతి సివిఆర్ మెథడ్ వ్యవసాయం గురించి వాళ్ళు ఆహ్వానించి హర్షతో ఆ వివరాలు, ఆ సాగు ఎలా చేయాలి ఏందని తెలుసుకోవడం జరిగింది. ఇది మేము ఒక గౌరవంగా భావిస్తున్నాము. ఈ విధంగా నెల్లూరు ఆకాశవాణి రేడియో కేంద్రం వారి అందరికీ మరియు ఆ ఇంటర్వ్యూ చేసిన మేడం గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత దూరం ఈ విధంగా రేడియో కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, టీవీ ఛానల్స్ డజన్ల పైన ఇటువంటి ప్రముఖ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ఎంతోమంది ప్రముఖులు ఈరోజు ఈ విధంగా ఆదరిస్తుండడం బట్టే ఈ గౌరవాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎల్లవేళ ఇప్పుడు మీ అందరి ఆదరాభిమానాలు హర్షాకి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళ వృత్తుల్లో మంచి విజయాలతో మీరు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే. ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం నెల్లూరు ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి రావడం జరిగింది. శ్రోతలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వీక్షకులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇప్పుడంటే ఫోన్లు, టీవీలు, ఎన్నో గ్యాడ్జెట్స్, ఎన్నో రకరకాలు రావడం జరిగింది. ఒకప్పుడు మన భారతదేశం రేడియో అనేది ఒక గొప్ప అటువంటి విషయం. అది అంటే రేడియోలో ఎండం కానీ శ్రోతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు దానికోసం. అంటే పాటలు వినడం కానీ, ప్రసంగాలు వినడం కానీ, భక్తి, సమాచారం, క్రీడ, సినిమా, రాజకీయం, ఇలా ఏదో ప్రతి ఒక్క రంగంలో ఆ రంగంలో మనం వాళ్ళు ఏం చేశారు, ఏమేమి విజయాలు సాధించారని ప్రతి ఒక్కటి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేలో పనులు కానీ, కార్మికులు కష్టాలు పడి ఆనందంగా సంతోషంగా ఇంటిల్లపాది రేడియో పెట్టుకొని విని ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు అయ్యి ఒకప్పుడు రోజులు అయ్యి. ఇప్పుడు కూడా చాలా ఊర్లో, ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కానీ, నగరాల్లో కానీ, మహానగరాల్లో కానీ ఆ రేడియోని వినేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది ఒక గొప్ప విశేషం. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. నెక్స్ట్ అప్డేటెడ్ వస్తూ ఉంది, ప్రతి రంగంలో అప్డేటెడ్ వస్తూ ఉంది. కానీ ఆ రేడియో వినడం అనేది శ్రోతలకి ఒక మధురానుభూతి. ఈ విధంగా నేను చిన్నప్పుడు కూడా అమ్మమ్మ తాతయ్యలు కానీ, నానమ్మ తాతయ్యలు కానీ చిన్న రేడియోలు పెట్టి పాటలు వింట ఆనందంగా సంతోషంగా ఉండేది చిన్నప్పుడు. ఈ విధంగా సెలవులకు వచ్చినప్పుడు సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితి, ఈ విధంగా ఇంటికి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు హాస్టల్లో నుంచి ఆ రేడియోలు వినడం, ఏకోజామున వాళ్ళు లేసేది చెవిలోకి పోయి ఆ పాటలు, ఆ రేడియో పెట్టుకొని బ్యాటర్ లైట్ పెట్టుకొని ఆ పాటలు వినేసి వస్తా ఉరికోత కోసేటప్పుడు, అంత సంతోషంగా కలుపులు తీసేటప్పుడు, ఈ విధంగా చేలలో ఉన్నప్పుడు ఆ రేడియోలు పెట్టుకొని ఆనందంగా సంతోషంగా, అంటే శ్రమని తెలియకుండా వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండడం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రేడియోలో సివిఆర్ ఇప్పుడు వరకు ఎన్నో మీటింగ్లు, ఎన్నో వరకు టీవీ ఛానల్స్లో రకరకాలుగా ఇచ్చడం జరిగింది. పేపర్లలో వేసారు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, మనం చేసే విధానం గురించి. టీవీలో ఎన్నో టీవీ ఛానల్ రావడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా అనేటువంటి చాలా మంది కూడా రావడం జరిగింది, మన వీడియోలు తీసుకోపోవడం జరిగింది. కానీ ఇది ఒక మధురమైన ఘట్టం. ఇది జీవితంలో మర్చిపోలేదు. నేను హర్షత్ విహార్ కానీ, హర్షత్ విహార్ టీం మెంబర్స్ కానీ, అంటే పాత తరం, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెమరీ. రేడియోలో మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి చెప్పినామంటే అది ఒక గొప్ప విశేషం. ఈ విధంగా ఇవన్నీ నాకు కలిగించడానికి సంతోషం ఏంటంటే, ఉద్యోగం వదిలేసి, లక్షల జీతాలు వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానంటే
ఎవరైనా సరే మట్టి పిసుకునే వాళ్ళంటే పెద్దగా అంత చిన్న చూపుగా ఉంటుంటది. కానీ నాకు అలా లేదు. ఎందుకంటే అడుగడుగున అభిమానం, ఆప్యాయత వెలకట్లేంది. 10 మందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నాము. అది మీరు పంపించే ఫోన్పే, గూగుల్ పే ద్వారానే. వాళ్ళు కూడా ఇప్పుడు నేను చేసినట్టు ఏమీ లేదు. మన సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ని వీళ్ళకి పరిచయం చేసాం. మా ఊర్లో నాన్న, బాబాయి, అన్నోళ్ళకి అందరికీ ఇలా ఎంతో మందికి పరిచయం చేపించి వాళ్ళని మోటివేట్ చేసి రావడం జరిగింది. అంటే ఒక ఎడ్యుకేటెడ్ చదువుకున్నటువంటి ఒక మెంబర్గా నేను వన్ ఆఫ్ ద హ్యాపీ మెంబర్గా ఫీల్ అవుతున్నాను. ఈ విధంగా ఈ అవకాశం కల్పించిన బి కావ్య గారికి, నెల్లూరు ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం నెల్లూరులో మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా శ్రోతలు ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు కలుపుతా ఉన్నాము. వచ్చే నెల మార్చిలో ఉరుకోతలు కోయడం జరుగుతుంది. మనం తెలంగాణ సోనా జూన్ 27 పైన రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.